అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇద్దరు వ్యక్తుల హత్యకు సంబంధించి నిజామాబాద్ నగరానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు రూరల్ పోలీసులు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం ధర్మవరంలో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. అక్కడ హత్యకు గురైన వ్యక్తులు ప్రసాద్, ఆకాష్గా గుర్తించారు. వారిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చరికి తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. ఆ ప్రసాద్ ఏదైతే ఉన్నాడో, ప్రసాద్ గత కొన్ని రోజులుగా పెట్రోల్ బంకులో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రసాద్కు గతంలో కూడా ఏదైతే కొన్ని విషయాల్లో కేసులు కూడా ఉన్నాయని చెప్పి ఏదైతే ఆకాష్ బంధువులు అయితే చెప్తున్నారో, ఆకాష్ కూడా మేస్త్రి దగ్గర పనిచేస్తున్నట్లు దానికి సంబంధించి ఆకాష్ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఆ ఇద్దరు కూడా గౌతమ్ నగర్కి చెందిన వ్యక్తులు కావడం, దానికి అంతటికి సంబంధించి ఇద్దరు పక్క గల్లీలో ఉండడం వల్ల ఆకాష్ను ప్రసాద్ బండిపైన ఎక్కించుకొని ధర్మవరం గ్రామానికి వెళ్ళినట్లు చెప్తున్నారు. మొత్తానికి ప్రసాద్కు అదేవిధంగా ధర్మవరం గ్రామానికి సంబంధాలు ఉన్నాయి, రిలేషన్షిప్స్ ఉన్నాయి. రిలేషన్షిప్ ఉండడం వల్లనే ప్రసాద్ అక్కడికి ఈ ఆకాష్ను వెంట పెట్టుకొని వెళ్ళారు. అక్కడ గొడవ జరిగింది. గత 2 రోజుల క్రితం కూడా గొడవ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ గొడవ కారణంగా మళ్ళీ ప్రసాద్ ఎలాగైనా ఖచ్చితంగా ఆ ధర్మవరం గ్రామానికి వస్తే ఖచ్చితంగా కొట్టాలని సిద్ధమయ్యారు ధర్మవరం గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు. ఆ వ్యక్తులు ఏదైతే పథకం ప్రకారమే ప్రసాద్ను హత్య చేసేందుకు అయితే పూనుకున్నారు. దానికి సంబంధించి ప్రసాద్ వెంట వెళ్ళిన వ్యక్తి ఆకాష్ను కూడా కొట్టి చంపడం జరిగినట్లు పోలీసులు అయితే పేర్కొంటారు. మొత్తానికి ఈ ఘటనలో పోలీసులకు పూర్తిగా అర్థమైందంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ వల్లనే ప్రసాద్ను కారం పోసి కొట్టినట్లు పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రసాద్తో అకారణంగా వెళ్ళిన వ్యక్తి ఆకాష్ను అనవసరంగా చంపారనే కోణంలో కూడా పోలీసులు చెప్తున్నారు. అదైతే ఆకాష్ కుటుంబ సభ్యులు కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ఆకాష్ కుటుంబ సభ్యులు అదేవిధంగా ఆరోపణలు చేస్తున్నారు. మా అబ్బాయిని అకారణంగా చంపారు, దీనికి అంతటికి సంబంధించి చంపడం వల్లనే ఆకాష్తో వెళ్ళడం వల్ల ప్రసాద్తో ఆకాష్ వెళ్ళడం వల్లనే చనిపోయారని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రసాద్కు ఎవరెవరు బంధువులు ఉన్నారు, అసలు ఎక్కడెక్కడ జరిగింది అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఎంక్వైరీ జరిగిన తర్వాత ఎంక్వైరీలో చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో డబుల్ మర్డర్ అంశానికి సంబంధించి పోలీసులు ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నంలో అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఆకాష్ కానీ అదేవిధంగా ప్రసాద్లు కానీ ఆ గ్రామానికి ప్రసాద్ వెంట ఆకాష్ వెళ్ళినందుకే చంపారు. అందుకే మా కొడుకు అనాథ అయ్యాడు, ఏం తెలియని వ్యక్తి, పెళ్లి కాలేదు, అభం శుభం ఎరగడు, ప్రసాద్ వెంట వెళ్ళినందుకే చనిపోయాడని చెప్పి ఆకాష్ బంధువులు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో డబుల్ మర్డర్ అంశానికి సంబంధించి అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగాయని చెప్పి చివరికి ఆకాష్ కుటుంబ సభ్యులు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. గతంలో ఆ ధర్మవరం గ్రామంలో గొడవ జరగడం, దీనికి అందరికి సంబంధించి ఎలాగైనా ప్రసాద్ ఇక్కడికి వచ్చినప్పుడు కాపు కాసి కొట్టి చంపాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తుంది. నిజామాబాద్ నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మాక్లూరు మండలం ధర్మవరంలో హత్యకు గురయ్యారు. అందులో ఆకాష్ కుటుంబ సభ్యులు ఉన్నారు, వారి బ్రదర్. అసలు ఆకాష్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు, అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా ఆకాష్ అన్నను అడిగైతే తెలుసుకుందాం. ప్రధానంగా ఆ హత్య కావడానికి గల ప్రధాన కారణాలు అంటే అసలు ఏమన్నా తెలుసా? నీ పేరేం పేరు? దీపక్. ఏం జరిగింది మీ తమ్ముడికి, అసలు ఏమైంది? ఏమో సార్, డైలీ రెగ్యులర్ పనికి వస్తాడు. అయితే నిన్న ఒకరోజు హాలిడే ఉండే, సాయంత్రం ఈవినింగ్ 5:30కి అట్లా వెళ్ళిండు. ఇంట్లోకి వెళ్ళి మా మూవీకి వెళ్తా అన్నట్టు మాట్లాడండి, వెళ్ళంగానే ఇక మేము కూడా వస్తాడు కదా అని ఊకున్నాం. మళ్ళీ నైట్ మా అమ్మ కూడా ఫోన్లో వేసింది, అంటే ఇచ్చేసింది, ఎట్లా వస్తాడు కదా అని మేము ఊకున్నాం. మళ్ళీ మార్నింగ్ లేచి లెంకినాం అన్నట్టు, ఆడ ఇక్కడ ఉంటాడా అన్నట్టు అందరికీ వాళ్ళ దోస్తులకు కూడా 2-3కి ఫోన్ చేసినాం, దొరకలేదు. మళ్ళీ ఏమైంది, మళ్ళీ వేణు అనేటైనా ఆయన ఫ్రెండ్ ఉంటాడు ఒక ఆయన కాల్ చేస్తే ఇట్లా నైట్ 10 o'clock అట్లా కల్లుబట్ట దగ్గర జీలకర్ర ప్రసాద్తో కనబడ్డాడు అన్నట్టు మాకు వేరేలతో ఆయన ఎంక్వైరీ చేసుకొని నాకు ఫోన్ చేసి చెప్పంగానే ఇక నేను కూడా అటు ఇటు అంటే లెంకుతున్నా, ఆడ వైన్స్లో ఆడేమో దెబ్బలు తాగి పడ్డాడేమో అన్నట్టు, ఎట్లయినా డైలీ రెగ్యులర్ తాగుతాడు కదా అన్నట్టు నేను పోయి ఎంక్వైరీ చేసిన. మళ్ళీ పోయేటప్పుడు సార్ ఫోన్ చేసిర్రు, పోలీస్ సార్ ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా ఒకసారి రా చూడు ఇదేనా కాదా అన్నట్టు. చూస్తే అదే డెడ్ బాడీ వెళ్ళి మా తమ్ముడిది. అంటే ప్రసాద్తో మీ తమ్మునికి ఏం సంబంధం? తమ్ముడితో ఏం సంబంధం లేదు ఆయనకి, అంటే మాది 3వ గల్లీ అన్నట్టు, ఇట్లానే పరిచయం అన్న అన్నట్టు
ఇక అట్లాంటి పరిచయం ఉండే, డైలీ తిరుగుడు ఆయనతో ఉండు ఏముండదు. ప్రసాద్ అనేటి ఆయన పెద్ద ఇదే అన్నట్టు, క్రైమ్ 10-20 కేసులు ఉన్నాయి ఆయన మీద, అంటే సస్పెన్స్ అన్నట్టు ఆయనే. అయితే ఈయన ఎందుకు ఆ తాగిన మత్తులో పోయిండో, ఆ తాగిన మత్తులో ఆయనకి తీసుకుపోయిండో, అది ఒకటి తప్పు అయిపోయింది. మావాడు ఎవరితో అంటే గొడవలు పెట్టుకోడు, ఏం చేసుకోడు, ఆయన పని చేసుకొని వస్తాడు. తాగినప్పుడు మాత్రం ఇక ఈయనకి ఏమైనా తీసుకుపోయారో ఏమో తెలియదు. ఇక ప్రసాద్ ఆయన జీలకర్ర ప్రసాద్ ఆయన తీసుకుపోయింది. ఇక నైట్ 12 o'clock అట్లా తీసుకుపోయినట్టు, అంటే పోలీసులు నాకు చెప్పేది అన్నట్టు, ఇట్లా 12 అట్లా తీసుకుపోయారు, పోయారు ఆ ఊరికి పోయారు అంటే అనగానే ఆ ఊరోళ్ళకు వాళ్ళు ఫస్ట్ ఇదైపోయారు. ఇక ఆయనకి ప్రసాద్ అయిన టైంకి ఆ ఊర్లో కొంచెం అంటే రిలేషన్షిప్ ఉన్నట్టు అన్న ఒక ఆమెతో. అయితే పోగానే ఈయన తీసుకుపోయింది. ఇక ఈయన తీసుకోవడం తప్పు అయిపోయింది. ఇక తీసుకోగానే ఊరోళ్ళు కారం అది కట్టేసి కొట్టిరు అన్నట్టు, కట్టేసి కొట్టిరు. కొట్టంగానే ఇక ఈయన స్పాట్ డెడ్ అయిపోయారు ఇద్దరు. కొట్టిన వాళ్ళ మీద మీరు ఏమన్నా ఫిర్యాదు చేస్తారా అసలు ఆ కారణంగా? పిటిషన్ ఇచ్చినాం సార్, అది పోలీస్ సార్ చెప్తారు, చెప్పినాక తర్వాత ఏం చేయాలో వాళ్ళు ఉన్నారంట, నాకైతే పట్టుకుంటారని చెప్పారు. పిటిషన్ని బట్టి తర్వాత ఏం జరుగుతుందో చూడాలి సార్. ఇప్పుడు నీకు ఆకాష్ తెలుసా? మీకు చిన్న తమ్ముడు లెక్క ఉండే, తమ్ముడు లెక్క మాకు ఎప్పుడు ఎట్లా ఉంటుండే మీతో? ఏం చేస్తారు? మంచిగానే ఉంటుండే, పనికి వస్తున్నారు, పనికి చేస్తుండే, పని చేస్తుండే అని. నేను ఒక కాంట్రాక్టర్, నా దగ్గర పనికి వస్తుండే పాపం. మంచి వ్యక్తి, ఎంత మంచి అంటే అంత మంచి వ్యక్తి అసలు. అట్లాంటి రొటీన్లో పోయిందంటే నేను నమ్ముతాను. మళ్ళా రాత్రి మేము అందరం కలిసి సాయంత్రం 5 గంటలకు అందరం కలిసినాం. 5 గంటల తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు. అసలు విషయం ఇది, ఈ దొంగ ప్రసాద్ గాడు వీడికి ఏడగలిసిండో నాకు అది అర్థమవుతలేదు. అది విషయం. అసలు ఆడికి బాండింగ్ లేదు. అసలు ఆడ ఏడ ఉంటాడో దొంగలందరూ గల్లీలో కూడా కనిపెడేది అసలు. అటువంటి తోటి వీడికి ఎట్లా దోస్తారైంది, మేమదే పొద్దు నుంచి అదే ఆశ్చర్యపడుతున్నాం మేమంతరం. మొత్తానికి చూసుకోవచ్చు, ఒక ప్రసాద్కు మా ఆకాష్కు ఎలాంటి సంబంధం లేదు. అతను వచ్చి తీసుకెళ్ళి అనవసరంగా మా తమ్ముడిని చంపాడని చెప్పి కుటుంబ సభ్యులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి ఒక మహిళతో అక్రమ సంబంధం నేపథ్యంలోనే ప్రసాద్ ఆ ధర్మోరా గ్రామానికి వెళ్ళాడు. ఆ అక్రమ సంబంధం నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ఆ గ్రామస్తులతో తరచూ గొడవపడుతున్న నేపథ్యంలో వాళ్ళు కాపు కాశారు. ఖచ్చితంగా ఎలాగైనా ప్రసాద్ వస్తాడు, ఖచ్చితంగా పట్టుకొని కొట్టాల్సిందే అనేది వారు నిర్ణయించుకున్న నేపథ్యంలోనే ప్రసాద్ను అయితే పూర్తిగా ప్రసాద్తో పాటు వెళ్ళిన ఆకాష్ను కూడా కొట్టి చంపారని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులను కొట్టి చంపిన ఘటన మాక్లూరు మండలం ధర్మవరంలో చోటు చేసుకుంది. ధర్మవరంకు చెందిన వ్యక్తులను కలిసి ప్రసాద్ అదేవిధంగా ఆకాష్ను చెట్టుకు కట్టేసి కొట్టారు. వారిద్దరు కూడా నిజామాబాద్ నగరానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. పోలీసులు అయితే ఆ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు వారిద్దరిని కొట్టి చంపారనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ప్రసాద్తో వెళ్ళిన ఆకాష్ కుటుంబ సభ్యులు ఉన్నారు, అసలు మా కొడుకుని ఆ కారణంగా కొట్టారని చెప్తున్నారు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఆకాష్కి అయితే పెళ్లి కాలేదు, వారి అమ్మ వారి వదినలు ఇక్కడికి వచ్చిన పరిస్థితి. అసలు మా అబ్బాయి ఎందుకు తీసుకెళ్లారు, అసలు ఎందుకు తీసుకెళ్లిన తర్వాత అక్కడ గొడవ జరిగిందనే కోణంలో కూడా వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ తల్లిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళ అమ్మ, అసలు మీ కొడుకు ఏం చేస్తాడు? मिस्त्री पनूजे मिस्त्री काम करता, मिस्त्री काम कर छुट्टी थी 5 बजे घर में से निकलिया, 5 बजे निकलिया, क्या पिक्चर को जाता क्या है कि बोली, रात भर नहीं आया, कौन मिले कि क्या है क्या उसको, हाँ कौन लेके गए कि उधर, उसके साथ दूसरा आदमी प्रसाद लेके गए होते ना, क्या हुआ? हाँ पर मेरे को नहीं मालूम, वो दोस्ता भी नहीं मालूम मेरे को क्या है कि किधर से लेके गया कि उन्हें भाड़ा वो क्या है कि वो गाँव को क्या करा करते इन्हें, చెట్టు కట్టేసి కొట్టిరంట. हाँ जी क्या, हाँ उन्होंने क्या करे, ఆయన ఎంబట ప్రసాద్ ఎంబట వెళ్ళిన వ్యక్తి కావడం వల్లనే చెట్టు కట్టేసి కొట్టారు, అందువల్లనే ఇద్దరు చనిపోయారని చెప్తున్నారు. मारना था, मार के बंद देना था, हाँ बंदे तो हमें सब उसको ये करते थे, इन्हों क्या करे उसको बोल के बोलो तुम, इन्हों दोनों मिलके तुम उनको क्या करे, इनको बोलो, उनको जान से मारे ना, क्या करे बोल के पूछो उनको, उन्होंने तो क्या भी नहीं करे, वो गाँव के नहीं है, क्या भी नहीं है, गौतम नगर के है उन्होंने, वो वहाँ जाके उन्होंने क्या करे,
हाँ, क्या करे तो भी हमें सब ये करके देते थे, भरपाई करके देते। उसका వాళ్ళ వదినే ఉంది అసలు అకారణంగా మా మరిదిని కొట్టి చంపారు అని చెప్పి అయితే వాళ్ళ వదినే ఆరోపణలు చేస్తుంది. అమ్మ చెప్పండి, మీ ఆకాష్ మీ మరిది అసలు మీ మరిదే ఉంటాడు అంటున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ప్రసాద్ ఏం తెలియదు. అతను ఎప్పుడు వెళ్ళిండో ఏమో, సాయంత్రం వరకు ఇంటి దగ్గరనే ఉన్నాడు ఆయన. మాకేం తెలియదు. పొద్దున్న వచ్చేసరికి ఇట్లా అంటున్నారు చనిపోయిండు. కొట్టి చెట్టు కట్టేయాల్సిన అవసరం ఏమొచ్చింది మాకు కూడా తెలియదు ఆయన ఏం చేసిండని. చేస్తే ఏదైనా చేస్తే పట్టుకొని పోలీసు వాళ్ళకన్నా చెప్పాలి, కానీ అట్లా చంపేంత ఏం చేసిండు ఆయన అది తెలియాలి. ఏం చేసిండు ఆయన, ఎందుకు అట్లా చేసిండు ఆయన? ఆయన అసలు పనులు ఏం చేయడు. ఆయన ఏం పని చేస్తాడు? మేస్త్రి పని చేస్తాడు. మేస్త్రి పని. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఉంటాయి 20 ఉంటాయి. 25 ఉంటాయి. మీ మరిదికి ఏమన్నా తాగే అలవాటు కానీ ఏదైనా ఉందా? తాగుతాడు, పని చేస్తాడు, మేస్త్రి పని చేస్తాడు కాబట్టి తాగుతాడు, కానీ ఆయన ఇట్లా వేరే ఏం పనులు చేయడు ఆయన. అట్లా ఆ ప్రసాద్ ఎవరేమో ఆయన ఎవరు మాకు తెలియదు. ఆయన తీసుకుపోయిండు అట్లా చేసి. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే ప్రసాద్కు సంబంధించి ఎంబట వెళ్ళిన వ్యక్తిని అనవసరంగా చంపారు. మా ఆకాష్ని అసలు కొట్టి చంపేంత పని ఏం చేశారని చెప్పి కుటుంబ సభ్యులైతే ఆరోపణలు చేస్తున్నారు. ఆ ప్రసాద్ ఎవరో కూడా తెలియదు. అసలు ఎందుకు ఎక్కించకపోయాడో, ఎందుకు ఈ ఘటన జరిగిందో మాకు ఎలాంటి సమాచారం లేదు. ఇక్కడ ఆకాష్ని ఇక్కడ తీసుకొచ్చారు, చనిపోయాడని చెప్తే మేము ఇక్కడికి వచ్చి చూస్తున్నాం. దానికి సంబంధించి ఆ చెట్టుకు కట్టేసి ఆ కారం కొట్టి అంతా పని ఏం చేశారని చెప్పి ఆ కుటుంబ సభ్యులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. మా కొడుకుని అకారణంగా కొట్టి చంపారు, మా మరిదినికి ఎలాంటి దురలవాట్లు లేవు, ఏదైతే మేస్త్రి పనికి వెళ్తాడు, మేస్త్రి పనికి వెళ్ళిన తర్వాత సాయంత్రం తాగుతాడే తప్ప కానీ ఎక్కడ కూడా వెళ్ళేవాడు కాడు, ఎవరితో స్నేహం చేసేవాడు కాదు. ఆమె అయితే ఆ కుటుంబ సభ్యులు అయితే ఆకాష్ను అకారణంగా కొట్టి చంపారనేది చెప్పి ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. మాక్లూర్ మండలం ధర్మవరంలో ఇద్దరు హత్యకు గురయ్యారు. నిజామాబాద్ నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులుగా గుర్తించారు పోలీసులు. ప్రసాద్, ఆకాష్లుగా గుర్తించారు. అసలు ఆ ఘటనకు సంబంధించి ఇద్దరు ఆ గ్రామానికి ఎందుకు వెళ్ళారు, అక్కడ వారిని ఎందుకు కొట్టి చంపారనే అంశానికి సంబంధించి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఉన్నారు. వారు సార్ చెప్పండి, ప్రధానంగా మాక్లూర్ మండలం ధర్మవరంలో జరిగిన డబుల్ మర్డర్కి సంబంధించిన అంశం వాళ్ళు నిజామాబాద్ నగరానికి చెందిన వారిగా గుర్తించారు. అసలు ఏంది పరిస్థితి, అక్కడ ఏంది? ఈ జీలకర్ర ప్రసాద్ అనేది ధర్మవరం గ్రామానికి సంబంధాలు ఉన్నాయి. ఆల్రెడీ ఆయన తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆయన విలేజ్లో వస్తూ వెళ్తూ ఉంటాడు. ఈ ప్రసాద్కు అక్కడ ఉన్న గ్రామస్తులకు ఇప్పటి వరకు మాకు తెలిసిన సమాచారం ప్రకారం కొద్దిగా గొడవలు అయినాయి 1-2 డేస్ బ్యాక్. ఆ గొడవలో భాగంగానే ఈ ప్రసాద్ ఆకాష్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. అర్ధరాత్రి నిన్న వెళ్ళినప్పుడు ఈ మహారాజు అనే కుటుంబ సభ్యులు అందరు ఉన్నారు. వాళ్ళు దాడి చేయడం వల్ల ఇద్దరు కూడా హత్య చేయడం జరిగింది. కుటుంబ సభ్యులు ఎవరున్నారు ఏంది అనేది, ఇంకా అసలు ఎందుకు చంపబడ్డది అనేది ఇంకా మేము విచారణలో డీటెయిల్. ప్రధానంగా ప్రసాద్ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు, ఆకాష్ మేస్త్రిగా పనిచేస్తున్నాడు అని తెలుస్తుంది. వాళ్ళిద్దరు కూడా నిజామాబాద్ నగరం గౌతమ్ నగర్కి చెందినవారు. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు అనేది కోణంలో మీరు ఏమైనా దర్యాప్తు? ప్రసాద్కు ఆల్రెడీ ధర్మవరం గ్రామానికి రిలేషన్షిప్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రసాదే ఆకాష్ని తీసుకెళ్లడం జరిగింది. ఆకాష్ కుటుంబ సభ్యులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ప్రసాద్కు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉండడం వల్లనే ఆ ప్రసాద్ అక్కడికి తీసుకెళ్లాడు, మా ఆకాష్ని కూడా ఎంబట తీసుకెళ్లడం వల్లనే మా ఆకాష్ని కూడా కొట్టి చంపారని చెప్తున్నారు. కొట్టి చంపడం అయితే నిజమే అండి. ఇప్పుడు అది ఎందుకోసం అనేది కారణాలన్నీ కూడా మాకు ఫర్దర్ దర్యాప్తులో మాకు తెలుసు. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే మాక్లూర్ మండలం ధర్మవరంలో జరిగిన ఘటనలకు సంబంధించి పోలీసులు అయితే పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రసాద్కు ఆ ఏదైతే ధర్మవరం గ్రామానికి సంబంధించి సంబంధాలు ఉన్నాయి, అతనికి రిలేషన్స్ ఉన్నారు. ఆ రిలేషన్స్ వల్లనే ప్రసాద్ ఆ గ్రామానికి వెళ్ళినట్లు చెప్తున్నారు పోలీసులు అయితే. ప్రధానంగా ఇద్దరిని సంబంధించి ఇద్దరు ఆ ప్రసాద్ పెట్రోల్ బంక్లో పనిచేయడం, దానికి అందరికి సంబంధించి ఆకాష్ మేస్త్రి దగ్గర కూలీగా పనిచేయడంతో ఆ ఇద్దరు ఒకే కాలనీకి చెందిన వ్యక్తులు కావడంతో వాళ్ళు అక్కడికి కలిసి వెళ్ళినట్లు పోలీసులు అయితే ధృవీకరించిన పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నాం. ఆ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా పూర్తి దర్యాప్తులో తెలుస్తుంది. ప్రసాద్ ఏదైతే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ వల్లనే అక్కడికి వెళ్ళారని ఆ ఆకాష్ కుటుంబ సభ్యులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.